విశ్రాంతి అనంతరం జై శ్రీరామచంద్ర నిష్ఠుడు మరలా ఇలా చెప్తూ ఉన్నాడు. వర్తమానంలో ఆనందించడానికి అనేక కళలు మన ముందున్నాయని మనం చెప్పుకున్నాం. చిత్రకారులు ఇలా అందరూ కళాకారులు అందరూ కూడా శిల్పాచార్యులు, నృత్యాచార్యులు అందరూ కూడా దైవాంశ సంభూతులే. వీరిని దైవంతో సమానంగా మనం గౌరవించాలి, పూజించాలి, ప్రేమించాలి కూడా. అటువంటి జ్ఞానం అందరికీ రాదు. ఏ కొద్ది మందికో భగవంతుని వరం అది. భగవంతుడు అనుగ్రహించినటువంటి ఒక ఆనంద విషయం. భగవంతుడే స్వయంగా ప్రసాదించినటువంటి ఒక బహుమానం. అటువంటి వారు దైవ స్వరూపులు. కళాకారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దైవ స్వరూపులే. కళలలో, కావ్యాలలో అన్నింటిలోనూ సత్యమే ఉంటుంది, ధర్మం కూడా ఉంటుంది. ఈ రెంటిని అనుభవించగలగాలి. సుఖాలు పడినప్పుడు సుఖాలు పడినప్పుడు ఎలా సుఖాలు వచ్చినప్పుడు ఆనందిస్తామో కష్టాలను కూడా ఆనందంతో భరించాలి. అప్పుడు నీకు అది కష్టం అనిపించదు, ఆనందం అనిపిస్తుంది. నేర్చుకుంటే ఎవరు కూడా మానసిక రోగస్తులు కారు. శ్రావణభూతి గురువు గారు మనకు 36 సూత్రం గురించి చెప్పుకుంటూ ఉన్నాం. దాని గురించి కాస్త వివరిస్తారని అడిగాడు. 36వ సూత్రం విశోకావా జ్యోతిష్మతి. అద్భుతమైనటువంటి ఉపాయం చెప్తున్నాడు. చిత్త వృత్తులను బుద్ధిగా నిరోధించిన తర్వాత చిత్త స్థైర్యం కలగడానికి, అంటే సమత్వం రావడానికి, స్థితప్రజ్ఞుడు కావడానికి. స్థితప్రజ్ఞుడు అయితే కానీ ఈ యొక్క ధ్యాన సమాధిలోకి వెళ్ళలేడు. ఒక చిత్తస్థైర్యం అనేది ముఖ్యమైన విషయం కనుక ఇప్పుడు మరో మార్గం తెలియజేస్తున్నారు పతాంజలి మహర్షి. సృష్టికి మూలం దివ్య జ్యోతి స్వరూపం. ఓంకార శబ్దం నుండి జరించినటువంటిది అద్భుతమైనటువంటి జ్యోతి స్వరూపం, జ్యోతి శక్తి. అలా జ్యోతిని ఎలా ఆనందించాలి, ఆ జ్యోతి దర్శనం ఎలా పొందాలి, ఆ పొందిన వారి ఇలాంటివి ఎవరికి అవసరము, ఇందాకే మనం పదే చెప్పుకున్నాం. ఇవి అన్నీ అందరి కోసం భగవంతుడు చెప్పేటటువంటి పతంజలి మహర్షి ఆదిశేష అవతారమైనటువంటి ఆయన చెప్పే ప్రతి ఒక్క జ్ఞానం, ప్రతి ఒక్క మాట కూడా మంత్రం లాంటిదే. ఈ విషయము, ఈ జ్ఞానము అందరి మేలు కోసమే. ప్రజలు సుఖశాంతులతో ఉండాలి, మానసికంతో బాధపడకూడదు, అనారోగ్యాలతో బాధపడకూడదు, రోగాలు నయం చేసుకోవాలి. రోగం నయం కావాలి అంటే జ్ఞానం కావాలి. జ్ఞానం ఉన్నప్పుడే మన రోగాన్ని మనం ఎలా నయం చేసుకోగలము మనకు తెలుస్తుంది. తెలిసిన వెంటనే భగవంతుడు దారి కూడా చూపిస్తాడు. భగవంతుడు అక్కడికి తీసుకెళ్ళి మనల్ని చేరుస్తాడు కూడా. ఎందుకంటే మన యోగక్షేమాలు వహిస్తానని ఆయన చెప్పి ఉన్నాడు భగవద్గీతలో. నన్ను నిత్యం ధ్యానిస్తూ మీరు చేసే నిత్య కర్మలు మంచి కర్మలు అయి ఉండి నన్ను స్మరిస్తూ ఉంటే నేను మిమ్మ యొక్క యోగక్షేమాలు నేను చూస్తాను అంటాడు. కనుక మన సమస్యలు, మన బాధలు మంది కాదు, మనల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత వహించిన పరమాత్మ అది. ఎందుకన్నాడు ఆ మాట? ఆయన్ని మనం మనసులో పెట్టుకోవాలి, ఆయన్ని ధరించాలి. అది అసలైన ధారణం. ఇప్పుడు మన పతంజలి మహర్షి చెప్పబోతుంది కూడా అదే. జ్యోతి స్వరూపుడైన పరమాత్మ. ఇప్పుడు మనకు శబరిమలలో అయ్యప్ప స్వామి జ్యోతి దర్శనం జరుగుతుంది మకర సంక్రమణలో. అంటే ఆ దివ్య జ్యోతిని దర్శించామంటే ఒక అద్భుత మహిమ మనలో ప్రవేశిస్తుంది, శక్తి వస్తుంది, జ్ఞానం వస్తుంది. దాన్ని అలాగే ఉంచుకోగలిగితే అందరూ కూడా మహానుభావులు, మహాత్ములు, జ్ఞానవంతులై ఖచ్చితంగా ఉంటారు. కానీ ఆ కొద్దిసేపు నింపుకొని మళ్ళీ మామూలు స్థితిలోకి వెళ్ళిపోతే భౌతిక ప్రపంచంలోకి, దానివల్ల మరిలా ప్రయోజనం. అందుకని ఇప్పుడు అలాంటి పరిస్థితి కాకుండా మానవులందరూ కూడా జ్యోతి నిత్య ప్రకాశవంతంగా ఉండేటట్టుగా మనం ఎలా మారాలి అని పతంజలి మహర్షి ఒక చిన్న సూత్రం ద్వారా తెలియజేస్తున్నారు. విశోకావా జ్యోతిష్మతి. నీ యొక్క సర్వ దుఃఖాలను, బాధలను, మానసిక సమస్యలను పోగొట్టేటటువంటి జ్యోతిని దర్శించండి. అది ఎలా దర్శించాలి, దానిని ఏ విధంగా ధరించాలి అనేటువంటి ఉపాయాన్ని వివేకానంద స్వామి చాలా చక్కగా వివరించారు. మనం తదుపరి దాని గురించి చర్చించుకుందాం. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.